ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు మన తెలంగాణలోనే ఒక ఫేమస్ చర్చిని చూపించబోతున్నాను. ఇది హైదరాబాద్ నుంచి 96 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అదే మెదక్ అన్నమాట. సో మెదక్లో ఒక ఫేమస్ చర్చ్ ఉంది. ఆ చర్చికి మేము ఈరోజు వెళ్తున్నాం. సో ఈ చర్చికి వెళ్ళడానికి మనకి ఆర్డినరీ బస్సెస్, ఎక్స్ప్రెస్ బస్సెస్ ఉన్నాయి. ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి MGBS నుంచి బస్సెస్ ఉంటాయన్నమాట. ఈ బస్ రూట్ వచ్చేసి బాలానగర్, చింతల్, జీడిమెట్ల మీదుగా ఉంటుంది. మధ్యలో నర్సాపూర్ కూడా వస్తుంది. ఎవరైనా నర్సాపూర్ చూడాలనుకుంటే నర్సాపూర్ ఫారెస్ట్ దగ్గర కూడా దిగిపోవచ్చు. సో మేమైతే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యి ఈ మెదక్కి వెళ్ళాము. మెదక్ వెళ్ళేసరికి ఆల్మోస్ట్ మాకు 2 అవర్స్ పట్టింది. సో ఫ్రెండ్స్, మెదక్కి వెళ్ళే నర్సాపూర్ ఫారెస్ట్ రూట్ చాలా బాగుంటుంది. సో ఎవరైనా బైక్ రైడ్ చేసుకుంటూ వెళ్ళే వాళ్ళు అయితే డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. సో మెదక్కి వెళ్ళడానికి మాకు 100 రూపీస్ ఛార్జ్ చేశారు ఈచ్ పర్సన్కి. అప్ అండ్ డౌన్ 200 రూపీస్ అవుతాయి అన్నమాట. ఇది ఆర్డినరీ బస్ అయితే అప్ అండ్ డౌన్ 200 రూపీస్ అవుతాయి. సో ఎక్స్ప్రెస్ బస్ అయితే కాస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. సో మేమైతే మెదక్ చర్చ్ రీచ్ అయ్యాము. మీరు చూస్తుంది మెదక్ చర్చ్ ఎంట్రన్స్ గేట్. సో మెదక్ అనగానే మనకు ఒక చర్చి గుర్తు వస్తుంది. ఆ చర్చి చాలా ఫేమస్. సో మీరు గూగుల్లో సెర్చ్ చేసినా సరే ఇది సెకండ్ లార్జెస్ట్ చర్చ్ ఇన్ ఏషియా అని వస్తుంది. సో ఆ చర్చి దగ్గర మేము ఉన్నాము. లాంగ్ డిస్టెన్స్లో కనిపించకపోవచ్చు మేము ఈ వీడియోలో. సో ఆ లాంగ్ డిస్టెన్స్లో ఉంది. ఆ చర్చికి వెళ్దాం. ఆ చర్చి ఎలా ఉంది, ఏంటి, ఆ చర్చి హిస్టరీ ఏంటి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఆ చర్చి వీడియో కూడా మీకు బ్యాక్గ్రౌండ్లో చూపిస్తాను. సో మీరు ఎప్పుడైనా ఈ తెలంగాణ వచ్చి మెదక్ కనుక వస్తే ఈ చర్చి దగ్గర రండి. ఫ్రెండ్స్, మెదక్ గేట్ దగ్గర నుంచి మెదక్ చర్చ్కి 400 to 500 మీటర్స్ వాక్ చేయాలి. ఎవరైనా ఎర్లీ మార్నింగ్ వచ్చినట్టయితే బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ చేయాలనుకుంటే పక్కనే రెస్టారెంట్ ఉందన్నమాట. గేట్ పక్కనే రెస్టారెంట్ ఉంటుంది, హోటల్ ఒకటి. ఆ హోటల్లో ఫుడ్ తినొచ్చు. ఫుడ్ అయితే మాకు చాలా బాగా నచ్చింది. సో ఇక్కడ టైమింగ్స్ ఉన్నాయి చర్చ్వి. ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను కదా టైమింగ్స్. ఎవ్రీ సండే 7:30 AM ఉంటుంది. జనరల్ సర్వీస్ అయితే 10 AM స్టార్ట్ అవుతుందంట. సో రిమైనింగ్ ఆల్ టైమింగ్స్ కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను, మీరు చెక్ చేయొచ్చు. సో ఈ చర్చ్ అనేది ఎందుకు పెట్టారంటే ఒక కరువు వచ్చిందన్నమాట. ఇక్కడ మెదక్లో కరువు వచ్చేసి తినడానికి ఫుడ్ కూడా దొరకని టైంలో 1910 ఆ ఇయర్స్లో కరువు వచ్చిందన్నమాట. ఇక్కడ ఆ టైంలో తినడానికి ఫుడ్ కూడా దొరకలేదు. సో అప్పుడు ఏం చేశారంటే ఇక్కడ చార్లెస్ వార్కల్ ఫ్యాసినేట్ అనే ఒక ఇంగ్లాండ్ అతను అన్నమాట. అతను ఎన్నో మహాసముద్రాలు దాటి మన ఇండియా వస్తారు. ఇండియా వచ్చేసి భారతదేశంలో క్రైస్తవ మత ప్రచారం చేయాలని నిర్ణయించుకుంటారన్నమాట. క్రైస్తవ మత ప్రచారం చేసే భాగంలో ఏంటంటే హైదరాబాద్ వస్తారు. హైదరాబాద్లో క్రైస్తవ మత ప్రచారం చేస్తా అక్కడ నుంచి అతన్ని మెదక్ పంపిస్తారన్నమాట క్రైస్తవ మత ప్రచారం చేయడానికి. సో మెదక్లో ఏంటంటే అతనికి ఒక రూమ్ ఉంటుంది. ఆ రూమ్ నుంచి చూస్తుంటే ఆ మెదక్లో ఉన్న చర్చి, ఆ కాలంలో ఉన్న చర్చి 1910లో ఉన్న చర్చి చాలా చిన్నగా ఉంటుంది అన్నమాట. సో ఏంటి ఈ చర్చి ఇంత చిన్నగా ఉంది, దీనికంటే మనం ఇంకా పెద్ద చర్చి కట్టాలని అతను అప్పుడే సంకల్పించుకుంటాడు. సో దానికోసం అని చెప్పేసి అతను అప్పుడు కాలం నాటి రాజులైన నిజాం రాజుల దగ్గరికి వెళ్తారన్నమాట. నిజాం రాజుల దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకోవడానికి వెళ్తారు. సో అక్కడ నుంచి ఇంగ్లాండ్ వెళ్తారన్నమాట. ఇంగ్లాండ్లో ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను ఉంటారు, ఇంజనీర్ అన్నమాట, సివిల్ ఇంజనీర్. ఆ ఇంజనీర్ దగ్గర ప్లాన్ తీసుకుంటారు. ఆల్మోస్ట్ 200 ప్లాన్స్ వస్తాయి వాళ్ళకి. ఆ 200 ప్లాన్స్ తీసుకొని మళ్ళీ మెదక్ వస్తారు. మెదక్ వచ్చిన తర్వాత ఇతనికి ఏది కట్టాలి అని కన్ఫ్యూజన్లో ఉంటారన్నమాట. ఏ 200 ప్లాన్స్ ఉన్నాయి, అంతా కన్ఫ్యూజ్ అయిపోతాడు. ఇది స్టార్ట్ చేయాలి ఏదన్నా సరే అతను నిర్ణయం తీసుకోలేకపోతాడు. సో అప్పుడు ఏంటంటే ఒక ఏరియా ఉంటుంది అన్నమాట, పెద్ద గుట్ట లాంటి ప్లేస్ ఉంటుంది మెదక్లో. ఆ ఏరియాకి వెళ్ళేసి ప్రభువుని ప్రార్థించుకుంటూ ఉంటాడు. ప్రభు నాకు ఏ ప్లాన్ కట్టాలో అర్థం కావట్లేదని ప్రార్థించుకుంటూ ఉంటాడు. ప్రార్థించుకుంటూ ఉన్నప్పుడు సో ఆ పెద్ద గాలి వస్తుంది అన్నమాట. గాలి వచ్చి 200 ప్లాన్స్లో అన్నీ ఎగిరిపోతాయి. ఒక్కటి మాత్రమే మిగిలిద్ది అన్నమాట. ఆ ఒక్క మిగిలిన ప్లానే ఇక్కడ కట్టిన చర్చి. అది 181 ఫీట్ ఉంటుంది. ఆ 181 ఫీట్ ప్లాన్ని తీసుకొని నిజాం రాజుల దగ్గరికి వెళ్తాడు. నిజాం రాజుల దగ్గరికి వెళ్తే నిజాం రాజులు ఏమంటారంటే ఈ 181 ఫీట్తో మీరు చర్చి కడితే మేము కట్టిన కన్స్ట్రక్షన్స్ అన్నిటికంటే ఈ 181 ఫీట్ అనేది చాలా ఎక్కువగా ఉంది, చర్చి లార్జెస్ట్ అయిపోతుందని చెప్పి అంటారన్నమాట. సో అతను అలా కోరిక మేరకు ఒక 5 ఫీట్ తగ్గిస్తాడు. 5 ఫీట్ తగ్గిస్తే అది 175 అయింది. ఇప్పుడు ఇది 175 ఫీట్తో కట్టారన్నమాట. సో ఇది ఏషియాలోనే సెకండ్ లార్జెస్ట్ చర్చి. 175 ఫీట్ ఉంటుంది. పొడవు వచ్చేసి మనకి 200 మీటర్స్ ఉంటుంది అన్నమాట. వెడల్పు వచ్చేసి 100 ఫీట్ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది కట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇది కట్టే టైంలో ఆల్మోస్ట్ ఈ మెదక్ జిల్లా అంతా కరువుగా ఉందన్నమాట. మొత్తం కంప్లీట్ కరువు ప్రాంతం ఇది. సో
తినడానికి ఫుడ్ కూడా లేదు వాళ్ళకి. సో ఆ రాజులు ఏం అడుగుతారంటే, మీరు ఇది కట్టేటప్పుడు మీరు డబ్బులు ఇవ్వకుండా ఉన్న ఎవరైతే కడతారో కట్టే వాళ్ళకి ఫుడ్ పెట్టమని అడుగుతారు. సో ఇది కట్టడానికి ఆల్మోస్ట్ 10 years పట్టిందన్నమాట. 1914 నుంచి 1924 వరకు పట్టింది. ఈ 10 yearsలో 12,000 మంది పనిచేశారు దీనికి. ఈ 12,000 మందికి ఫుడ్ ఇచ్చారన్నమాట. ప్రతిరోజు ఎవరైతే పనికి వచ్చారో ఈ 12,000 మందికి 10 సంవత్సరాలు ఫుడ్ ఇవ్వడం జరిగింది. డిసెంబర్ 25న 1924లో దీన్ని ఓపెన్ చేయడం జరిగింది. సో అన్ని సంవత్సరాలు ఆకలి తీర్చిందన్నమాట. ఈ ఆకలి తీర్చడం వల్ల ఈ చర్చి ఎంత పాపులర్ అయింది. సో అంతేకాదు ఫ్రెండ్స్, ఈ చర్చి కనుక మీరు చూస్తే ఈ చర్చి కన్స్ట్రక్షన్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ యూజ్ చేసిన రాతి కానీ, ఇక్కడ యూజ్ చేసిన సున్నం కానీ, ఆ సున్నంలో 6 మిశ్రమాలు కలిపారు. అది సిమెంట్ కంటే గట్టిగా ఉంటుంది. సో ఎన్ని సంవత్సరాలైనా చెక్కు చెదరకుండా అలాగే ఉంది ఇంకా ఇది. సో ఇక్కడ ఏంటంటే ఫ్లోర్ ఉంది కదా, ఫ్లోర్లోకి రాళ్ళు వచ్చేసి ఇంగ్లాండ్ నుంచి తీసుకొచ్చారు. ఆ ఇంగ్లాండ్లో నుంచి తీసుకొచ్చిన రాళ్ళని కింద ఫ్లోర్లో వేసారన్నమాట. అవి 3 types ఆఫ్ రాళ్ళు ఉన్నాయి. ఒకటి వచ్చేసి బ్లాక్ కలర్, రెండోది వచ్చేసి పింక్ కలర్, మూడోది గోధుమ రంగు కలర్ అన్నమాట. సో ఈ రాళ్ళని ఫ్లోరింగ్లో వేశారు. ఫ్లోరింగ్లో వేయడం వల్ల ఏంటంటే ఆ రాళ్ళు చల్లగా ఉంటాయంట. ఏ టైంలో అయినా సరే చల్లగా ఉంటాయి, నడిచినప్పుడు సౌండ్ కూడా రాదు. అంతేకాకుండా ఇక్కడ అద్దాలు ఉన్నాయన్నమాట. అద్దాల మేడ ఉంది. సో కొన్ని ప్లేసెస్లో అద్దాలు పెట్టారు. అద్దాలు పెట్టేసి జీసస్ యొక్క హిస్టరీని తెలిపే విధంగా, పుట్టుక నుంచి చనిపోయే టైం వరకు జీసస్ పుట్టుకని తెలిపే విధంగా, జీసస్ మరణించిన వరకు హిస్టరీని తెలిపే విధంగా వీళ్ళు పెయింటింగ్ వేశారు. ఆ పెయింటింగ్ కూడా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి తీసుకొచ్చారు. అది ఇంజనీర్ ప్లాన్ చేసిన విధంగా వీళ్ళు ఇక్కడ అమర్చడం జరిగిందన్నమాట. ఎప్పుడైతే సన్ రైజ్ కానీ వెళ్తూ కానీ పడ్డప్పుడు మనం లోపలికి వెళ్ళి చూసినప్పుడు ఈ జీసస్ పుట్టిన కాడ నుంచి మరణించే వరకు ఉన్న హిస్టరీ అంతా మనకి అందులో కనిపిస్తూ ఉండేది అన్నమాట. ఎవరైతే లోపలికి వెళ్తారో లోపలికి వెళ్ళి వాళ్ళు అబ్జర్వ్ చేయొచ్చు అన్నమాట అది. సో ఆ పెయింటింగ్స్ అన్ని మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. సో ఎప్పుడైతే ఇక్కడ చర్చిలో ప్రార్థన జరుగుతుందో, ప్రార్థన జరిగేటప్పుడు 5,000 మంది ఎట్ ఏ టైం కూర్చోవచ్చు. ఆ ఎట్ ఏ టైం 5,000 మందికి కూర్చొని ప్రార్థన చేసే విధంగా ఈ చర్చిని నిర్మించారు. ఈ చర్చి 2 ఫ్లోర్లు ఉంటుంది. కింద ఫ్లోర్ ఉంటుంది, పైన ఫ్లోర్ ఉంటుంది. సో అందుకనే ఇక్కడ 5,000 మంది స్టే చేయొచ్చు అన్నమాట. సో ఇక్కడ ఉన్న చర్చి స్లాబ్ కూడా దీని పత్తితో, ఇంకా రబ్బర్తో, ఇంకా కొన్ని రసాయనాలతో చేశారు. సో చర్చి అనేది చూడటానికి చాలా బాగుంటుంది. సో మీరు ఎప్పుడైనా మెదక్కి వస్తే డెఫినెట్గా విజిట్ చేయండి ఈ చర్చిని. ఫ్రెండ్స్, ఈ చర్చి ముందు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, చాలామంది కొబ్బరికాయలు కొడుతున్నారు, ఇంకా పసుపు కుంకుమ వేసి సాంబ్రాణి వెలిగిస్తున్నారు. సో ఇంతకుముందు అయితే చర్చి లోపల కొబ్బరికాయలు కొట్టడం అలౌ చేసేవాళ్ళంట. ఇప్పుడు క్రౌడ్ ఎక్కువ అవుతుందో ఇక్కడ ఒక సిలువ పెట్టేసి సిలువ దగ్గర కొబ్బరికాయలు కొట్టడం అలౌ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇతను హైదరాబాద్ నుంచి వచ్చాడు అన్నమాట తమ్ముడు. ఇప్పుడు మేము వీడియో చేస్తుంటే మమ్మల్ని చూశాడు. సో వచ్చేసి వీడియోలో కనిపిస్తా అన్నాడు. సో అందుకనే తమ్ముడిని కూడా వీడియోలో చూపిస్తున్నాను. సో ఏం పేరు తమ్ముడు? లక్కీ అంట. సో మన వీడియోలో కనిపించారు కాబట్టి మనకి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అని చేయమని చెప్తారు అన్నమాట అందరికి. అన్న కోసం నేను హైదరాబాద్ కోసం ఇక్కడ జాబ్ తీసుకున్నట్టు వచ్చినాను. అన్న మంచిగా చెప్తా డైలాగులు, అందరూ మంచిగా సబ్స్క్రైబ్ చేయాలి. మీరు కూడా కలుస్తారు, అందరూ కూడా కలుస్తారు, అందరితో వీడియోలో కనబడతారు. నువ్వు సబ్స్క్రైబ్ చేయాలి అందరూ. నువ్వే నాకంటే బాగా కలుగుతున్నాడు. ఏ క్లాస్ సరే బాగా చదువుతాం ఇలా. సో ఇది ఫ్రెండ్స్ వీడియోకి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సైనింగ్ ఆఫ్ వినర్.